వారు చేయవలసిన పని ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, ఆ దినమున విగ్రహముల పేర్లు ఇక జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతను. దేశములో విగ్రహాలు ఉండడానికి లేదు, వాటిని నేను కొట్టివేస్తున్నాను అని జీవము గల యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేస్తాను. ప్రవక్తలను ఎందుకు మరి లేకుండా చేస్తున్నాడు అని చెప్తున్నాడు మనం ఆలోచన చేస్తే, అబద్ధ ప్రవక్తలు దేవుని చేత పంపబడని వారు, అందువల్ల వారిని లేకుండా దేశములు ఉంచుతాను అంటున్నాడు. And it shall come to pass in the days, said the Lord of hosts, that I will cut off the names of the idols out of the land, and they shall no more be remembered. And also I will cause the prophets and the unclean spirits to pass out of the land, holy land. Hallelujah. లేకుండా చేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రవక్తలు ఏమని చెప్తారండి? జకర్యా 13:3, ఎవడైనను ఇక ప్రవచనము పలక పూనుకొనే యెడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే అని వారు గుర్తిస్తారట. నీవికను బ్రతక తగదని వానితో చెప్పుదురు. నీవిక బ్రతకడానికి లేదు, అవకాశం లేదు, నువ్వు బ్రతక తగదు అని వారి తల్లిదండ్రులే వాని పొడుచుదురు. ఇది ఎంత భయంకరమైన శిక్షో ఆలోచన చేద్దాము. తల్లిదండ్రుల చేత పొడిపించుకొని హతము చేయబడుతున్న వారు ఎవరు అనగా అబద్ధ ప్రవక్తలు, దేవుని చేత పంపబడని వారు, దేవుని నామమున అబద్ధములు చెప్పువారు. ఈ దినముల్లో కూడా బహు మంది అబద్ధ ప్రవక్తలు లేచి ఆశీర్వచనాలు, గొప్ప లాభాలు, గొప్ప అద్భుతమైన స్వస్థతలు జరుగుతాయని ప్రలోభము చేస్తూ వారు నిజ స్థితిని, వారి యొక్క పాపపు స్థితిని బయటికి తేకుండా, దేవుని యొక్క సత్యవాక్యమును ప్రకటించకుండా మభ్యపెడుతున్న అబద్ధ బోధకులు ఈ లోకంలో ఉన్నారు. అట్టి వారిని